రాము ఐ న్యూస్ శ్రీకాకుళం. ఇక వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వంగి వంగి నడవాల్సిన పరిస్థితి వచ్చింది. జనరల్గా సిఐ దగ్గరలో కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. అంటే ఈ నేర ప్రవృత్తికి అలవాలమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానిస్టేబుల్స్ని దూరం చేసేసి ఆ మహిళా సిఐని ఏకాకిని చేసి ఆ మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ విధంగా చట్టాలని తొంగలో తొక్కే పార్టీకి ప్రజాస్వామ్యంలో ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మరి ప్రధానమంత్రి గారు వస్తున్న పరిస్థితుల్లో సరే మామూలు పరిస్థితులు పక్కన పెడితే 48 గంటల్లోనూ మరి ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈయన ఏదైతే దారిలో వెళ్ళారో అక్కడే ప్రధానమంత్రి గారి సభ కూడా పరిసర ప్రాంతాల్లోనే ఉంది. అంటే ఎటువంటి నిబంధనలు ఉంటాయి? హయ్యెస్ట్ సెక్యూరిటీ కలిగించాల్సిన వ్యక్తి ఈ దేశంలో ప్రధానమంత్రి గారు. ఆయన కోసం సెక్యూరిటీ ఉంటే దానికోసం నిబంధనల ప్రకారం 8 వాహనాలకి అనుమతి ఇచ్చింది. ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం రాజకీయ భేషజాలకెల్లా లేదా వాళ్ళు చేసినట్లు ప్రతిపక్షం యొక్క కార్యక్రమాల్ని తొక్కేయాలి అని చెప్పేసి అప్రజాస్వామికంగా ఆలోచించలే కూటమి ప్రభుత్వం. అయినా కూడా మీరు మీ కార్యక్రమం చేసుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చింది? 8 వాహనాలకి అనుమతి ఇచ్చారు. ప్రధాని రాక నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వాల. రహదారులను దిగ్బంధించరాదు, మీరు వెళ్ళొచ్చు కానీ ఏ రహదారిని కూడా ఆపకూడదు, అంటే మిగతా ట్రాఫిక్కి అడ్డం కలిగించకూడదు. వాహనాలపై వేలాడుతూ రోడ్లపై గుమ్మికూడకూడదు, ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించకూడదు, పోలీసుల సూచనలు పాటించి యాత్ర చేయాలి. దీంట్లో ఏమైనా తప్పు ఉందా అండి? మామూలు పరిస్థితుల కంటే కూడా ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి ఒక ప్రాంత ప్రెస్టేజ్ కలిగించే ప్రాజెక్టు ఇనాగ్రేషన్కి వస్తుంటే ఈ విధంగా చేయటం కరెక్టా అని చెప్పేసి మనం చేస్తాను. పోలీసులు కూడా కొట్టే పరిస్థితి వచ్చిందంటే మరి ఏ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో నేను ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మరి మనవి చేస్తాను. ఏదేమైనా కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను కల్పించి మరి ఈ రాష్ట్రంలో యువతకి మంచి భవిష్యత్తు కలిగించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా భయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వెళ్ళే యువత తల్లిదండ్రులు అందరూ కూడా మదన పడతా ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న వాతావరణానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మా పిల్లలు ఎటువంటి తప్పుదారిలో నడుస్తారో అని చెప్పేసి ఈరోజు తల్లిదండ్రులు అందరూ కూడా భయపడుతున్నారు ఆ పార్టీ కార్యక్రమాలకు వెళ్ళే యువకులు తల్లిదండ్రులు అందరూ కూడా. కాబట్టి ఇటువంటి దిగజారు రాజకీయాల్ని మానుకోవాలని చెప్పేసి నేను మరి వైఎస్ఆర్సీపీకి నేను గట్టిగా తెలియజేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి మనం చిన్నప్పుడు చూసాం, ఇది మహాభారతంలో మరి దుశ్శాసన పర్వం అని చెప్పేసి ఏ విధంగా మహిళని మరి కించపరిచి మహిళల్ని మరి ఆ రోజు దుర్యోధనుడు ఆ కౌరవులు ఏ విధంగా చేశారో ఈరోజు మరి ఆ వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో కూడా ఒక మహిళ పైన ఈ దుశ్శాసన పర్వం చేశారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరీ ఆటవికంగా మహిళని కూడా చూడుకోకుండా ఆఖరికి ఒక ప్రముఖ నాయకుడు కుమారుడు రామ్ మనోహర్ కూడా మరి ఆ మహిళా ఎస్ఐ మీద దౌర్జన్యం చేశాడంటే ఆ మహిళా ఎస్ఐని మహిళలంటే కూడా గౌరవం లేదు వీళ్ళకి. ఎస్ఐ సిఐ పక్కన పెడితే మహిళలంటే కూడా గౌరవం లేదని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీనిని ప్రజలందరూ కూడా చట్టాలని గౌరవించే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి పౌరుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న కార్యక్రమాల పట్ల మరి దీన్ని ఖండించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తానని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. ఏ విధంగా మహిళా ఎస్ఐని దౌర్జన్యం చేస్తున్నారో, మహిళ తనని తాను కాపాడటానికి ఏ విధంగా ప్రయత్నం చేసుకుంటుందో ఒక్కసారి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితిని వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నారంటే ఎటువంటి పార్టీ కూడా ఒకసారి ఆలోచించేయాలి.
ఈ పోలీసు ఒక మహిళా ఎస్ఐ మీద